నమస్కారం. సత్యవాణి ఆయుర్వేదానికి మీకు స్వాగతం. నా పేరు డాక్టర్ తిరునగరి పల్లవి. ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ పంచకర్మ అండ్ క్షారసూత్ర. ఈరోజు సయాటికా గురించి మనము ఒక ఇంపార్టెంట్ కానీ వెరీ పెయిన్ఫుల్ కండిషన్, దాని గురించి కొన్ని థింగ్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ సయాటికాని మేము ఆయుర్వేదిక్ లాంగ్వేజ్లో గృధ్రసి అని అంటాము. ఒక రకమైన వాత వ్యాధి అది. సో ఈ సయాటికాతోని బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే, వాళ్ళకి అసలు డైలీ రూటీన్ కూడా సరిగ్గా కంటిన్యూ చేయలేకపోతారు. ఆ పెయిన్తోని, ఆ సివియారిటీ ఆఫ్ పెయిన్తోని వాళ్ళకి క్వాలిటీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. సో ఈ సయాటికా అంటే ఏంటిదబ్బా, ఎన్నో రకాల నొప్పులు ఉంటాయి, కానీ ఈ సయాటికా నొప్పి అనేది ఒక పర్టికులర్ నొప్పి. లోవర్ బ్యాక్ అంటే మనకు నడుము నొప్పి, వెనక సైడ్ నడుము కింది భాగంలో నుండి నొప్పి స్టార్ట్ అయ్యి కొన్నిసార్లు 2 కాళ్ళ వరకు వెళ్ళి, లేదా ఏదైనా ఒకటే లెగ్కి అది ఇలా పారుకుంటా పోతుంది. ఆ నొప్పి కింద పాదాల వరకు కూడా వస్తుంది, లెగ్ వెనక భాగంలో నుండి. సో నార్మల్గా ఈ సయాటికా అనేది ఒక నర్వ్. ఆ నర్వ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో అక్కడి వరకు కూడా ఆ పెయిన్ ఇలా రేడియేటింగ్ అనేది ఉంటుంది. కొందరికి సివియారిటీ ఎక్కువగా ఉంటుంది, కొందరికి పర్లేదు నార్మల్గా ఉంటుంది. కొన్నిసార్లు పెరుగుతుంది, మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. కొందరికి సడన్గా స్టార్ట్ అవుతుంది, లేదా కొందరికి గ్రాడ్యువల్గా అంటే స్టెప్ బై స్టెప్ ఏదో ఒక ప్రాబ్లం రావడం వల్ల మెల్లిమెల్లిగా మొదలయ్యి సివియారిటీ వరకు వెళ్తుంది. సో ఈ సయాటికా ప్రాబ్లము, ఈ పెయిన్ స్టార్ట్ అయితే ఓన్లీ పెయిన్ వరకే ఆగకుండా కొందరికి కాళ్ళు లిటరలీ తిమ్మిరి పట్టడం, లేదంటే నా బర్నింగ్ సెన్సేషన్, మంట పాదాల దగ్గర కూడా మంటలాగా వస్తుంది. బికాజ్ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం అది. సో ఆ మంటనే కాకుండా ఒక వెయిట్ వాళ్ళు ఒక్క కాళ్ళ మీద కానీ 2 కాళ్ళ మీద సరిగ్గా వాళ్ళ పూర్తి బరువు వేయకుండా నిలబడలేరు. ఆ బరువు వేస్తే కాళ్ళు ఇలా వంగిపోయి పడిపోయినట్టు అవుతుంది. ఇలా ఎక్కువ స్టాండింగ్ పొజిషన్లో ఉండలేరు, సిట్టింగ్ పొజిషన్లో ఉండలేరు. కనీసం సరిగ్గా పడుకుందామంటే పడుకునేటప్పుడు కూడా ఆ తిమ్మిరి అనేది, ఆ టింగ్లింగ్ సెన్సేషన్ అనేది వాళ్ళకి తరచుగా బాధపడుతుంది. సో ఈ సయాటికాకి కొన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఈ సయాటికా సడన్గా పెరుగుతుంది. అవి ఏంటిది అని అంటే, హీల్స్ వాడుతున్నారు ఈ మధ్య చాలామంది అమ్మాయిలు, ఎస్పెషలీ ఆడవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కానీ వర్క్ ప్లేసెస్లో కానీ ఇంప్రాపర్ పోస్చర్ ఉండే పెద్ద పెద్ద హీల్స్ వాడడం, దాంతో కూడా సయాటికా పెయిన్ లేని వాళ్ళకు కూడా రావచ్చు, లేదంటేనా అది ఉన్న వాళ్ళకి ఇంకా పెరగచ్చు. అది కాక ఒబేసిటీ అంటే నార్మల్గానే మీరు మీ స్పైన్ మీద ఒక పర్టిక్యులర్ బరువు వేయకుండా ఇంకా ఒబేసిటీ చాలా ఎక్కువ వెయిట్ వేస్తే అలాంటప్పుడు కూడా సయాటికా అంటే నార్మల్గా నర్వ్ కంప్రెస్ అవుతుంది. అది స్పైనల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే మీ వెయిట్తోనే కావచ్చు. ఆ నర్వ్ కంప్రెస్, నర్వ్ మీద ఒత్తిడి పడి ఆ పెయిన్ రేడియేట్ అవుతుంది, అలా తిమ్మిరి కూడా వస్తుంది. సో ఇది గ్రాడ్యువల్గా కానీ సడన్గా కానీ కావడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. దాంట్లో మీకు డిస్క్, ఇప్పుడు ఈ హర్నియేటెడ్ డిస్క్ అనేది అంటారు. 2 ఈ బొక్కలు ఉంటాయి, వర్టిబ్రాస్ ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో ఒక డిస్క్ అనేది ఉంటుంది. ఆ వర్టిబ్రాస్కి ఘర్షణ కాకుండా వాటికి షాక్ అబ్జార్బర్ లాగా పనిచేసే డిస్క్. సో ఈ డిస్క్ ఏమవుతుంది అని అంటే, అది కొందరికి ఏజ్ వల్ల, లేదంటేనా కొందరికి బ్యాడ్ పోస్చర్ వల్ల, లేదంటేనా బ్యాడ్ పోస్చర్లో రకరకాల వెయిట్ బరువులు లేపి ఎక్సర్సైజ్ చేయడం వల్ల డిస్క్ అనేది ప్రొలాప్స్ కావడం, లేదా హర్నియేటెడ్ అంటే ఇలా వర్టిబ్రాస్ దగ్గర వచ్చేసి ఆ డిస్క్ ఒత్తుడు పోయి ఆ నర్వ్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. సో ఇలాంటప్పుడు మనం కొన్ని థింగ్స్ చేయడము మానేసేయాలి. ఒకటైతే బరువు సరిగ్గా మెయింటైన్ చేయాలి, మన వెయిట్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఇంకొకటి, ఇంప్రాపర్ ఫుట్వేర్ మీరు వాడకూడదు. హీల్సే ఉండనివ్వండి, చెప్పులే ఉండనివ్వండి, మీకు కంఫర్టబుల్గా ప్రాపర్గా ఉండాలి. ఒకవేళ మీరు జాగింగ్కి కానీ వాకింగ్కి కానీ వెళ్తున్నారు అని అంటే సోల్కి మంచిగా సపోర్ట్ చేసే స్టాండర్డ్ షూస్ మీరు యూజ్ చేయాలి. కొందరు సయాటికా ఉంది అని అసలు కంప్లీట్గానే ఎక్సర్సైజ్ అనేది మానేస్తారు. వాకింగ్, ఒక గుడ్ పోస్చర్ వాకింగ్ మీకు సయాటికా సిమ్టమ్స్ని చాలా తగ్గించి దాన్ని మంచి మీ కండిషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, సో ఒక గుడ్ పోస్చర్ వాకింగ్ అంటే దానికి ప్రాపర్ షూస్ ఉండాలి, ప్రాపర్ పోస్చర్. మీరు స్పైన్ అనేది ఇలా మరి వంగిపోయి కూర్చోకుండా డే మొత్తం అలాగే వంగి మీరు స్పైన్ని ఇలా కంప్లీట్ ఎస్ షేప్లో నార్మల్గా స్పైన్ ఉంటుంది, దాన్ని మీరు డిస్రప్ట్ చేసేస్తారు మీ బ్యాడ్ పోస్చర్తో. సో ఇలాంటివి కొన్ని చెయ్యకుండా ఉంటే కూడా మీకు సయాటికా రాకుండా ఉంటుంది.
ఒకవేళ ఈ సయాటికా మీరు ఇంట్లోనే అసలు ఇది సయాటికానా లేదా వేరే ఏదైనా పెయినా అనేది ఎలా తెలుసుకుంటారు? దానికి ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది, దాన్ని SLR అంటారు, స్ట్రెయిట్ లెగ్ రేజింగ్ టెస్ట్. అది మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. స్ట్రెయిట్ ఏదైనా మంచి ఒక కంఫర్టబుల్ ప్లేస్ మీద మీరు పడుకొని, హార్డ్ సర్ఫేస్, పరుపు మీద కాదు, హార్డ్ సర్ఫేస్ మీద స్ట్రెయిట్గా పడుకొని ఆ 2 లెగ్స్ స్ట్రెయిట్గా పెట్టేసి కింద నార్మల్గానే ఒక లెగ్ కిందనే ఉంచి ఇంకో లెగ్ మోకాళ్ళల్లో మీరు బెండ్ చేయొద్దు, అలాగే స్ట్రెయిట్గా లేపాలి. అలా మీరు ఎంతవరకు లేపగలుగుతారు? సయాటికా ఉండే పేషెంట్స్ కంప్లీట్ దాన్ని 90 డిగ్రీ వరకు ఇంకో కాల్ని లేపలేరు. 1 డిగ్రీ వరకు రాగానే వాళ్ళకి సివియర్గా ఒక షార్ప్ పెయిన్ వస్తుంది. నడుములో రావచ్చు, అది కాళ్ళ వెనక భాగంలో రావచ్చు, ఫుట్ వరకు రావచ్చు. సో ఈ స్ట్రెయిట్ లెగ్ రేజింగ్ టెస్ట్ మీరు 2 కాళ్ళకి చేయొచ్చు, ఒక కాళ్ళకి ఒకసారి, ఇంకో కాళ్ళకి ఇంకోసారి. సో ఎంత ఎక్స్టెంట్లో మీకు ఉంది, అసలు అది ఉన్నది సయాటికానా వేరే పెయినా అనేది మీరు ఇంట్లోనే తెలుసుకోవచ్చు. డాక్టర్ కూడా మీకు SLR టెస్ట్ అనేది ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో చేస్తారు. సో ఈ ఒకసారి ఇది సయాటికా అనేది మీరు తెలుసుకున్న తర్వాత దానికి ఆయుర్వేద పరంగా మంచి చికిత్సలు ఉంటాయి. నార్మల్గా ఆలోపతిక్ చికిత్సలలో మీకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, లేదంటేనా నడుంకి బెల్ట్ ఇవ్వడము, లేదంటేనా ప్రాబ్లం చాలా ఎక్కువైంది అని అంటే ఆర్థోపెడిక్ సర్జరీ కూడా మీకు సజెస్ట్ చేస్తారు కొందరు. బట్ మీకు సివియారిటీ ఎంత ఉన్నా సరే ఆయుర్వేదిక్ చికిత్సతోని సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ మంచి ఒక ఎక్స్టెంట్ వరకు క్యూర్ అవుతాయి. మీకు ఆ ప్రాబ్లం అసలు ఇది వరకు నాకు ఆ ప్రాబ్లం ఉన్నది, ఇప్పుడు కంప్లీట్గానే లేదు అనే స్టేట్కి మీరు రావచ్చు. సో ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో కొన్ని మెడిసిన్స్, ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో అవి త్రయోదశాంక గుగ్గులు, ఓకే, షల్లకి టాబ్లెట్స్, ఇలాంటి టాబ్లెట్స్ ఏం చేస్తాయి అని అంటే ఈ ఎక్స్ట్రా బోన్ స్పర్ ఏదైతే ఉంటుందో, అంటే ఎక్స్ట్రా బోన్ గ్రోత్తోని కంప్రెషన్ రావడం, లేదా డిస్క్ హర్నియేటెడ్ అయ్యి వర్టిబ్రాస్ దగ్గర వచ్చి నర్వ్ మీద కంప్రెషన్ రావడం, ఇవన్నీ ప్రాబ్లమ్ని ఇంటర్నల్గా వాటిని రిపేర్ చేస్తాయి. ఈ గుగ్గులు ప్రిపరేషన్స్ అండ్ షల్లకి టాబ్లెట్ లాంటి ప్రిపరేషన్స్, ఈ టాబ్లెట్సే కాక మంచి పంచకర్మ చికిత్సలు సయాటికాకే ఉంటాయి. ఇంటర్నల్గా పంచకర్మ అండ్ ఎక్స్టర్నల్గా కూడా. కటివస్తి అనేది దీనికి ఒక ఎక్సలెంట్ ట్రీట్మెంట్. ఈ కటివస్తిలో ఏం చేస్తారు అనంటే మీకు నార్మల్గా ఎక్కడైతే సయాటికా నర్వ్ ఒరిజినేట్ అవుతుందో, మీకు స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్లో ఒక పిండితో వాల్ లాగా కట్టి బ్యాక్ మీద, దాని మీద మెడికేటెడ్ ఆయిల్ గోరువెచ్చగా చేసి పోస్తారు. ఈ గోరువెచ్చగా చేసిన ఆయిల్లో ఎంతైతే ఔషధీ గుణాలు ఉంటాయో వాటితో ఉండే ఆ మెడిసినల్ ఇంపాక్ట్, ఆ టెంపరేచర్ ఇంపాక్ట్ ఏదైతే పడుతుందో వాటితోని ఆ డిస్క్తోని కానీ, ఆ వర్టిబ్రాస్తోని కానీ, ఆ బోన్తో కానీ నర్వ్ మీద ప్రెషర్ ఏదైతే పడుతుందో అది రిలీజ్ అయిపోతుంది. స్పాజం, మసిల్ స్పాజం అనేది కూడా తగ్గుతుంది. ఈ కటివస్తితోని చాలా వరకు మీకు పెయిన్ రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఏవైతే ఎక్సర్సైజెస్ మీరు చేస్తున్నారో సయాటికా తగ్గడానికి, వాటిలలో స్పెషల్గా మీరు ఇంక్లూడ్ చేసే యోగాసనాలు అనంటే ఫస్ట్ థింగ్ ఇస్ భుజంగాసనం. ఈ భుజంగాసన్ కాక ఇంకా మీరు చేసేది బిత్తిలాసన్ కానీ, మార్జార్యాసన్ కానీ, మీరు ఏవైతే నేను పేర్లు చెప్తున్నానో ఈజీగా మీరు గూగుల్ సెర్చ్ కానీ, యూట్యూబ్ సెర్చ్ కానీ చేస్తే మీకు ఆసనాన్ని ఎలా పర్ఫామ్ చేయాలనేది డీటెయిల్డ్గా అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ మార్జార్యాసన్, ఇంకోటి ఏంటి అంటే ఇంపార్టెంట్ సేతుబంధ సర్వాంగాసన్. సో ఇలాంటి ఆసనాలు మీరు మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయండి. ఒకేసారి మరీ హై ఎక్స్టెంట్ వరకు వెళ్ళకుండా తక్కువగా స్టార్ట్ చేసి దాని ఇంటెన్సిటీ మంచిగా పెంచి ఈ ఆసనాలతోని ఆ నర్వ్ డ్యామేజ్ ఏదైతే ఉంటుందో, ఆ నర్వ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో మెల్లిగా దాన్ని మీరు రిలీజ్ చేసుకొని సయాటికాకి మంచి రిలీఫ్ పొందొచ్చు. సో ఈరోజు మనము ఈ సయాటికా గురించి మెడిసినల్ కానీ, ఆహారంతోని కానీ, ఎక్సర్సైజెస్, యోగాసనాలతోని ఎలా రిలీఫ్ పొందాలో అనేది తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.